హలో ఎవ్రీవన్, లెట్ స్టార్ట్ ఈకామర్స్ ఆపరేటర్. ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. ఏంటంటే ఫస్ట్ మనం గూడ్స్ కొనాలనుకోండి, మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి ఒక గూడ్స్ మన వరకు రావడానికి. ఫస్ట్ వన్ ఏంటి, ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాం మనము. సెకండ్ వే ఏంటి, ఆన్లైన్ పర్చేస్ చేస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఆఫ్లైన్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్కి అండ్ అలాగే పర్చేసర్కి మీడియం ఏముంది, ప్లాట్ఫామ్ ఏముంది అంటే స్టోర్. అంటే ఏంటి, పలానా స్టోర్కి వెళ్తే పలానా సప్లయర్ దగ్గర ఈ గూడ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్న గ్యారంటీ అష్యూరెన్స్ మనకు ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఆఫ్లైన్ మీరు కొనాలనుకోండి, ఆన్లైన్ కొనాలనుకోండి. ఫర్ సపోజ్ ఆన్లైన్ కొంటారు అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు. మరి ఈ సప్లయర్స్ని ఈ బయ్యర్స్ని టుగెదర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, జస్ట్ లైక్ స్టోర్ లాగా, ఆఫ్లైన్ మోడ్ లాగా. సో అలాగా ఆన్లైన్ పర్చేస్ చేసే సప్లయర్స్ని బయ్యర్స్ని జాయిన్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఏమవుతుంది అంటే ఈకామర్స్ ఆపరేటర్ అనే ప్లాట్ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఫర్ సపోజ్ మనం గూడ్స్ని ఎలా పర్చేస్ చేస్తామో అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేస్ చేస్తామన్నమాట. అయితే ఈ అమెజాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెల్లర్స్ బైండ్ అయి ఉంటారు. సో ఈ సెల్లర్స్ గూడ్స్ ఎలా పర్చేసెస్ బయర్స్ వరకు రీచ్ అవుట్ చేస్తున్నారంటే ఈ అమెజాన్ అనే ప్లాట్ఫామ్ ఉండటం వల్లనే బయర్స్ వరకు ఆ ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ ఏమవుతుందంటే విచ్ ఇస్ నైదర్ ద సప్లయర్ నోర్ రిసిపియంట్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. ఇదేంటంటే యాజ్ అన్ ఇంటర్మీడియరీగా యాక్ట్ చేసి సప్లయర్ని బయ్యర్ని బైండ్ చేస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ని ఈకామర్స్ ఆపరేటర్ అంటారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఈకామర్స్ అంటే ద సప్లై ఆఫ్ గూడ్స్, సర్వీసెస్ ఆర్ బోత్, ఈవెన్ ద డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. ఎలా, డిజిటల్ ఆర్ ఎలక్ట్రానికల్ నెట్వర్క్ ద్వారా ఈ సప్లై అనేది జరుగుతూ ఉంటే కనుక దాన్ని ఈకామర్స్ అంటారు. తర్వాత ఈకామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు? ఈకామర్స్ ఆపరేటర్ అంటే మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్, ఆపరేట్స్, మేనేజెస్ ద డిజిటల్ ఆర్ ద ఎలక్ట్రానికల్ ప్లాట్ఫామ్ ఫర్ ఈకామర్స్ అనమాట. అంటే ఏంటి, ఈకామర్స్ అంటే ఈ సప్లై జరగటం కోసం వాడు డిజిటల్గా కానీ లేదా ఎలక్ట్రానికల్గా కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే ఈ ప్లాట్ఫామ్ని హీ ఓన్స్ దట్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ యాజ్ హీ ఆపరేట్స్ అండ్ మేనేజ్ దట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ 3 యాక్టివిటీస్ని చేసినప్పుడు మాత్రమే మనము ఈకామర్స్ ఆపరేటర్ అంటామన్నమాట. మన ఎగ్జాంపుల్ ఎవరు, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఈకామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది ఎవరు, ఎస్విట్ టెక్ వాళ్ళు అనమాట. అలాగే ఈ ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీద ఎవరికి ఓనర్షిప్ ఉందంటే చెన్నై క్రియేటర్స్ అనే వాళ్ళకి ఓనర్షిప్ ఉంది అనుకోండి. సో ఇక్కడ ఈకామర్స్ ఆపరేటర్స్ అంటే ఎవరు, 3 యాక్టివిటీస్ చేయాలి వాడు. హీ ఓన్స్, హీ హ్యాస్ టు మేనేజ్ యాజ్ వెల్ యాజ్ హీ హ్యాస్ టు ఆపరేట్ దట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ చెన్నై క్రియేటర్స్ అనే వాళ్ళు ఓనర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టు, ఆపరేట్ చేస్తున్నట్టు మనం కన్స్ట్రక్ట్ చేసి మనం ఈకామర్స్ ఆపరేటర్ని ఎవరంటాము అంటే చెన్నై క్రియేటర్స్ని ఈకామర్స్ ఆపరేటర్స్ అంటాము ఈ ఎగ్జాంపుల్లో. తర్వాత the government has notified the certain services where the e-commerce operators shall be liable to pay the tax located in the taxable territories. అయితే అసలు ఈకామర్స్ ఆపరేటర్ ఎందుకు వచ్చారు రోల్లోకి అంటే దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అనమాట. ఎవరైతే ట్యాక్సిబుల్ టెరిటరీలో ఉంటారో వాళ్ళు, ఎవరైతే ఈ ఈకామర్స్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అనమాట. అయితే ఆ నోటిఫైడ్ సర్వీసెస్ ఏంటి అంటే 5 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, నోటిఫైడ్ సర్వీసెస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ బై రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, మోటార్ సైకిల్ ఆర్ ఎనీ అదర్ మోటార్ వెహికల్ ఎక్సెప్ట్ ద ఆమ్నిబస్. సో ఇవన్నీ ఎవరైతే యూస్ చేసి క్యాబ్ కానీ లేకపోతే ట్యాక్సీ కానీ మోటార్ సైకిల్ కానీ ఈవెన్ ద మోటార్ వెహికల్ అనమాట, ఈ మీడియంని యూస్ చేసి ఎవరైతే ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఈకామర్స్ ఆపరేటర్స్ అనమాట. అయితే ఆమ్నిబస్ అనేది ఎక్సెప్షన్లో ఎందుకు పెట్టాడు అంటే ఆమ్నిబస్ అంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ ద ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేసే వెహికల్. జస్ట్ లైక్ బస్ అనుకోండి, బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ పడతారు, చాలా నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పడతారు. సో అదర్ దెన్ ఆమ్నిబస్ ఎవరైనా కానీ ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కనుక వాళ్ళని
నోటిఫైడ్ సర్వీసెస్గా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు ర్యాపిడో ఉంది. ఈ ర్యాపిడో అనే యాప్ ఏంటి, ఇట్ ఈస్ ఎ మీడియం ఎవరెవరికి మధ్యన, డ్రైవర్స్కి అండ్ అలాగే రిసిపియంట్ ఆఫ్ ద సర్వీసెస్ అంటే మనకి అనమాట, జనరల్ పబ్లిక్ మధ్య ఈ ర్యాపిడో అనే యాప్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ ఏం చేస్తుంది, డ్రైవర్స్కి యాజ్ వెల్ యాజ్ జనరల్ పబ్లిక్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్లే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అదో యాజ్ ఏ ప్లాట్ఫామ్గా మనం కన్స్ట్రక్ట్ చేసి ద ర్యాపిడో యాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఈకామర్స్ ఆపరేటర్. సో ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ అనమాట. అది ఎగ్జాంపుల్ దీనికి. తర్వాత అకామిడేషన్ సర్వీసెస్ ఫర్ రెసిడెన్షియల్ ఆర్ లాడ్జింగ్ పర్పస్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇవి హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ ఏం చేస్తాయి, అకామిడేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాము, ఫర్ సపోజ్ ఈ ఓయో ఆర్ ఎయిర్బన్ అనే యాప్ ఉంది కదా, దాని ద్వారా ఆ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసి మనం ఒక రూమ్ని బుక్ చేసుకుంటాం అనమాట. జస్ట్ లైక్ ఎలా అంటే సినిమా థియేటర్లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము, మూవీ టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో ఆన్లైన్ మోడ్లో, సేమ్ అలాగే అనమాట. పలానా రూమ్ కావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆన్లైన్ మోడ్లో ఈ యాప్ ద్వారా మనం ఏం చేస్తాము, ఒక రూమ్ని మనం బుక్ చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, హోటల్ వాడనమాట. సర్వీస్ రిసిపియంట్ వచ్చేసరికి జనరల్ పబ్లిక్. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న మీడియం ఏంటి అంటే ఈ ఓయో అనే యాప్ అనమాట. సో ఈ యాప్ వచ్చేసరికి ఈకామర్స్ ఆపరేటర్. అయితే ఈ ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ అనమాట. అయితే ఈ పాయింట్కి వచ్చేసరికి ఒక ఎక్సెప్షన్ ఏమి ఇచ్చాడంటే, ఎక్సెప్ట్ ద సప్లైస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి, ఆ హోటల్ వాడు సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాడు ఇన్ కేస్ వాడు రిజిస్టర్డ్ పర్సన్ అయితే కనుక హీఈస్ లయబుల్ టు పే ట్యాక్స్. ఒకవేళ వాడు రిజిస్టర్డ్ అవ్వకపోతే మాత్రమే ఈకామర్స్ ఆపరేటర్ అంటే ఈ యాప్ ఏదైతే ఉందో వాడు పే చేస్తాడనమాట ట్యాక్స్ అనేది. తర్వాత హౌస్ కీపింగ్ సర్వీసెస్ లైక్ ప్లంబింగ్, కార్పెంటరింగ్ ఎక్సెట్రా. అంటే ఏంటి, ఫర్ సపోజ్ మనకి ఏదైనా హౌస్ కీపింగ్ సర్వీసెస్ కావాలి, అప్పుడు మనం ఏం చేస్తాము, అర్బన్ క్లాప్ అనే యాప్ని ద్వారా మనం ఏం చేస్తాము, ఈ ఎలక్ట్రీషియన్ని కానీ లేకపోతే కార్పెంటర్ కానీ ఎవరో ఒకరిని మనం బుక్ చేసుకుంటాం. వాళ్ళు వచ్చి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే కార్పెంటర్ కానీ లేకపోతే ప్లంబర్ కానీ ఎవరైతే ఉంటారో వాడు సర్వీస్ ప్రొవైడర్ అనమాట. రిసిపియంట్ వచ్చేసరికి మన ఇద్దరికి మధ్య ఉన్న మీడియం ఎవరు, ఈ యాప్ అనమాట, అర్బన్ క్లాప్ అనే యాప్. సో ఈ యాప్ అనేది ఈకామర్స్ ఆపరేటర్ కాబట్టి హీఈస్ లయబుల్ టు పే ట్యాక్స్ అనమాట. అయితే దీనికి ఎక్సెప్షన్ ఏం చెప్పాడు, సేమ్ పైన చెప్పిన దానికి సేమ్ అదే ఎక్సెప్షన్ అనమాట. అన్లెస్ ద సప్లయర్ ఇస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సప్లయర్ అంటే ఎవరు, ఆ ప్లంబర్ కానీ ఆ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే కార్పెంటర్ కానీ వాళ్ళు రిజిస్టర్డ్ అయితే కనుక దే ఆర్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. అదర్వైజ్ ద ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. తర్వాత రెస్టారెంట్ సర్వీసెస్ త్రూ ద ఈకామర్స్ ఆపరేటర్. ఇక్కడ ఏంటి, రెస్టారెంట్ సర్వీసెస్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ మనకి వజ్రం ఉంది లేదా తాజ్ హోటల్ ఉంది, అవన్నమాట రెస్టారెంట్ సర్వీసెస్ త్రూ ద ఈకామర్స్ ఆపరేటర్. అంటే మనకి ఫుడ్ కావాలి, పలానా హోటల్ నుంచి పలానా రెస్టారెంట్ నుంచి మనకి ఫుడ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఫోన్ తీసి స్విగ్గీ ద్వారా కానీ లేకపోతే జొమాటో ద్వారా కానీ మనం ఫుడ్ని ఆర్డర్ పెడుతున్నాం. అయితే ఈ రెస్టారెంట్కి అండ్ కస్టమర్కి మధ్య ఉన్న మీడియం ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి అంటే స్విగ్గీ ఆర్ జొమాటో అనమాట. సో ఈ ఈకామర్స్ ఆపరేటర్ వచ్చేసరికి స్విగ్గీ ఆర్ జొమాటో. సో దే ఆర్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. తర్వాత దీనికి ఎక్సెప్షన్ ఏం చెప్పాడు, ద సప్లైడ్ ఫర్ ద స్పెసిఫైడ్ ప్రైమైసెస్. అంటే ఏంటి, వేర్ ద హోటల్ అకామిడేషన్ టారిఫ్ ఇస్ మోర్ దెన్ 7,500 పర్ డే. అంటే మనము ఫర్ సపోజ్ వజ్రం అనే హోటల్ నుంచి లేదా తాజ్ అనే హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాము అనుకుందాం. అయితే ఆ హోటల్ యొక్క పర్ డే టారిఫ్ అంటే ఒక రోజు రూమ్ రెంట్ వచ్చేసరికి 7,500 రూపాయల కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ద సప్లయర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ అనమాట. అంటే ఆ తాజ్ హోటల్ కానీ లేకపోతే వజ్రం హోటల్ కానీ ఏదైతే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టామో దాని యొక్క పే కనుక 7,500 పర్ డే రూమ్ రెంట్ కనుక ఎక్సెస్ అయినప్పుడు అప్పుడు ఆ సప్లయరే ట్యాక్స్ పే చేస్తాడు. ఒకవేళ 7,500 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ జొమాటో ఆర్ స్విగ్గీ. తర్వాత ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ త్రూ ఆమ్నిబస్. చెప్పాను కదా, ఆమ్నిబస్ అంటే బస్ అనే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో బస్ అనమాట. ఎక్సెప్ట్ ద సప్లయర్ ఈజ్ ఏ కంపెనీ. సప్లయర్ అనేవాడు కంపెనీ అయితే కనుక సప్లయర్ అనేవాడు ట్యాక్స్ పే చేస్తాడు. అదర్వైజ్ ద ఈకామర్స్ ఆపరేటర్ విల్ పే ద ట్యాక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ద సర్వీసెస్ సప్లైడ్ త్రూ ద ఈకామర్స్ ఆపరేటర్. అంటే ఏంటి, ఈకామర్స్ ఆపరేటర్ ఒకవేళ నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకోండి, మనం చెప్పినవన్నీ పైన చెప్పిన 5 పాయింట్స్ నోటిఫైడ్ సర్వీసెస్ అనమాట. ఒకవేళ నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక
ఈకామర్స్ ఆపరేటర్ ట్యాక్సిబుల్ టెరిటరీలో లొకేట్ అయి ఉంటే కనుక ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. అయితే ఈకామర్స్ ఆపరేటర్కి ఫర్ సపోజ్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఎలాంటి ఫిజికల్ ప్రెసెన్స్ లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఎవరు ట్యాక్స్ పే చేస్తారు అంటే ద పర్సన్ రిప్రజెంటింగ్ ద ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. థర్డ్ పాసిబిలిటీ ఏంటి? ఫర్ సపోజ్ ఈకామర్స్ ఆపరేటర్కి ఎలాంటి ఫిజికల్ ప్రెసెన్స్ లేదు, అలాగే ఏ పర్సన్ రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్ లేడు అనుకోండి. అంటే నో ఫిజికల్ ప్రెసెన్స్ అలాగే నో రిప్రజెంటేటివ్ అనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు లయబుల్ టు పే ద ట్యాక్స్ అంటే ద పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ బై ద ఈకామర్స్ ఆపరేటర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద పేయింగ్ ద ట్యాక్స్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. సో 3 సిచ్యువేషన్స్ అర్థమైంది కదా. ఈకామర్స్ ఆపరేటర్ కనుక ట్యాక్సిబుల్ టెరిటరీలో లొకేట్ అయి ఉంటే కనుక ఈకామర్స్ ఆపరేటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. సెకండ్ సిచ్యువేషన్స్ ఏంటి? ఈకామర్స్ ఆపరేటర్కి ఒకవేళ ట్యాక్సిబుల్ టెరిటరీలో ఫిజికల్ ప్రెసెన్స్ లేకపోతే కనుక రిప్రజెంటేటివ్ అనేవాడు ట్యాక్స్ పే చేస్తాడు. ఒకవేళ థర్డ్ సిచ్యువేషన్లో ఫిజికల్ ప్రెసెన్స్ లేదు అలాగే రిప్రజెంటేటివ్ లేడు అంటే కనుక పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ బై ద ఈకామర్స్ ఆపరేటర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద పేయింగ్ ద ట్యాక్స్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్ అనమాట. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఏంటి? అసలు ఈకామర్స్ ఆపరేటర్ అనేవాడు నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు, అంటే నాన్ నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఎవరు లయబుల్ టు పే ద ట్యాక్స్ అంటే ద సప్లయర్ ఈజ్ లయబుల్ టు పే ద ట్యాక్స్. అలాగే టీడీఎస్ని ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే సెక్షన్ 52 అంటే ఈకామర్స్ ఆపరేటర్ ఈజ్ లయబుల్ టు కలెక్ట్ ద టీసీఎస్. సో ఈ పాయింట్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టెస్టింగ్కి.